నమస్తే. మే 13వ తేదీన అందరూ ఓటేయబోతున్నారు. ఎంపీలను ఎన్నుకోవడానికి, లోక్సభ ఎంపీలను ఎన్నుకోవడానికి ఆయా నియోజకవర్గాల్లో. సో మనం ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నాం. మల్కాజ్గిరి నియోజకవర్గం ఈ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి వరకు, అటు మేడ్చల్ అవతల వరకు కూడా ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం విస్తరించి ఉన్నది. దాదాపు 35-36 లక్షల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. సో ఈ పార్లమెంట్ పరిధిలో కూకట్పల్లి నియోజకవర్గం కూడా ఉన్నది. సో నేను ప్రస్తుతం కూకట్పల్లి నియోజకవర్గం జేఎన్టీయు కొంత పక్కన నేను ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నా. ఇక్కడ ఉన్న పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. చాలా రద్దీగా ఉన్న ఏరియా ఇది. సో ఎక్కడెక్కడ జనము వాళ్ళ హడావుడి, వాళ్ళ పనులు, ఆఫీసుల నుంచి వస్తున్న వాళ్ళు, ఇళ్లకి వెళ్తున్న వాళ్ళు, ఇట్లా మనకు రకరకాలుగా కనిపిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న ప్రజల వ్యూ ఏంటి? ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నాడు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఎవరు గెలవబోతున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా ఇక్కడ ఇంకా సెటిలర్ ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకం ఇక్కడ. ఎందుకంటే ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏపీలో ఓటు ఉండి ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు ఎంపీ అయితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఎక్కడండి మీది? బాచుపల్లి అండి, సింహపురి. బాచుపల్లి, ఓకే. సో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మీది ఏ నియోజకవర్గం? అది మేడ్చల్ మల్కాజ్గిరి. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎవరెవరు పోటీ చేస్తున్నారు అంతా గమనిస్తున్నారా రాజకీయాలు? అంటే నేను లెక్చరర్ చేస్తాను. ఆమె రెడ్డి ఉంది కదండి, ఆమె పేరు సునీత మహేందర్ రెడ్డి. బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? బీజేపీ ఐడియా లేదండి. ఈటెల రాజేందర్ పోటీ చేస్తారు. ఈటెల. సో మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? మేబీ అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదండి, మేబీ ఆయన గెలవచ్చు. కాకపోతే ఈటెల రాజేందర్ కూడా మేబీ లీడ్లో ఉండొచ్చు అండి, చెప్పలేము. మీకేమైనా అంచనా ఉందా, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? అట్లా యాక్చువల్గా అయితే నేను ఈటెల రాజేందర్కి వేద్దాం అనుకుంటున్నాను అండి ఓటు. ఎందుకు ఈటెల రాజేందర్? అంటే ఫస్ట్ నుంచి నేను కొంచెం ఆయనకు ఫేవర్గా ఉంది. అదే గెలవడానికి అవకాశాలు ఉన్నాయా? అంటే మీ కమ్యూనిటీలో కానీ ఏం మాట్లాడుతున్నారు? అంటే మా కమ్యూనిటీలో యాక్చువల్గా సింహపురి కాలనీ అండి, మంజీరా అనేది ఇప్పటిదాకా రాలేదు. సో ఆ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఏమొస్తాయని చెప్పేసి ఆలోచిస్తున్నాము. సో ఏంటంటే వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కట్టడానికి వస్తున్నారు. ఎవ్రీ సండే వచ్చేసి ఒక వ్యాన్ వస్తుంది, ఏంటి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి అని అంటారు. సో కానీ దానికి మినిమము ఎమ్యూనిటీస్ అనేది ఒక అపార్ట్మెంట్ ఉన్నప్పుడు కానీ ఒక కాలనీ ఉన్నప్పుడు మినిమం ఎమ్యూనిటీస్ ఉండాలి కదండి. మేము ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండేది, స్మెల్ వస్తూ ఉంది. మరి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? అయితే మేము ఒక గ్రూప్ క్రియేట్ చేశారండి మా దాంట్లో, సింహపురి కాలనీ అని. సో వాళ్ళు ఏమంటున్నారంటే మనం వెళ్ళి అక్కడ దుండిగల్ మున్సిపాలిటీ దగ్గర బైకాట్ చేద్దామని అంటున్నారు. సో దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అని అంటే, లేకపోతేనేమో ఇప్పుడు లీడర్లు వచ్చినారు కదా, మీరు అందరికి చెప్పలేదా? ప్రచారానికి వచ్చినట్టున్నారు కదా. ప్రచారానికి మేము అబ్జర్వ్ చేయలేదండి, వచ్చారా లేదు ఎప్పటిదాకా. బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఏది బెటర్ ఈ కంట్రీకి అని అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా కంట్రీకి అయితే బీజేపీ బెటర్ అండి నా ఉద్దేశం అయితే. ఎందుకట్లా? ఎందుకంటే మోడీ గారు మనం ఫస్ట్ నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తే అన్ని రకాలుగా జీడిపి ఇంక్రీజ్ కావడం కానివ్వండి. సో ప్రజెంట్ మనం ఈ సిచ్యువేషన్లో అంత ముందుకు ఏంటంటే సో ఏంటి ఉగ్రవాదులు అని చెప్పేసి కొంచెం భయం అనేది ఉండేదండి. ఇప్పుడు ఆ భయం అనేది లేదు. మీరన్నా మీది ఇక్కడేనా ఓటు? ఇక్కడే. ఎక్కడ ఏ ఏరియా మీది? ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే పక్కనే ఉంటారు. సో ఎవరికి మీరు ఓటేయబోతున్నారు? ఈటెల రాజేంద్ర. డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఎందుకు ఈటెల రాజేందర్ అనుకుంటున్నారు? ఈటెల రాజేంద్ర అయితే బాగా పనిచేస్తాడు. అతను స్వార్థం లేకుండా అతను వచ్చిన దగ్గర నుంచి తెలంగాణలో బాగా పనిచేసిన వాళ్ళు ఆయన ఒకరు. ఆయన కేసీఆర్ కూడా వెనుదన్నుగా నిలబడి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చి బాగా చేసిన ఆయన ఏంటంటే పార్టీ చూడడం. మనం వెళ్ళి ఇంటికి వెళ్ళామనుకో అందరినీ మంచిగా ఆప్యాయంగా ప్రాణంగా పలకరిస్తాడు. మంచి మనిషి, దోషం లేని మనిషి. అటువంటి మనిషికి ఓటేస్తే బాగుంటుంది. ఎట్లా తెలుసుకున్నారు ఇవన్నీ? మీరు ఆయన డైరెక్ట్గా కలిసినారా లేకపోతే ఎట్లా తెలుసుకున్నారు? వార్తల ద్వారా ఏంటో. ఇప్పుడు కూడా నేను మీ ప్రోగ్రామ్ చూసి ఇటు వస్తాను, అందుకనే గుర్తుపెట్టాము మేము. సో ఇప్పుడు బీజేపీ బెటర్ అనుకుంటున్నారా, కాంగ్రెస్ బెటర్ అనుకుంటున్నారా? దేశం బెటర్. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? బీజేపీ తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. రాహుల్ గాంధీ అసలు పనికిరాడండి. వాడైంది ప్రైమ్ మినిస్టర్ అయింది. అసలు ఇదే లేదు, ఆ తాటే లేదు. దేశం మీద ఒక అవగాహన లేదు. అసలు ఈ దేశం ఏం చేయాలి, జీవితం మొత్తం ధారపోసి ఇప్పుడు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మనిషి నరేంద్ర మోడీకి బ్యాంక్ బ్యాలెన్స్ 2 కోట్లు. పంచాయతీలో చేసే వాళ్ళకి కోట్ల రూపాయలు ఉంటుంది. అటువంటి మనిషి, స్వార్థం లేకుండా చేసే మనిషి, దేశానికి రక్షణగా. ఒకటైంది జిఎస్టీ, ఇప్పుడు జీడిపి ఉంది, ప్రపంచంలోనే నంబర్ 4గా ఉంది ఇప్పుడు. అటువంటి మనిషికి
వేస్తే దేశం బాగుపడుతుంది, ప్రపంచంలోనే మనకు మంచి గుర్తింపు ఉంది, పైగా ఎక్కడికి వెళ్ళినా మనకు మంచి గౌరవం ఉంటుంది. నరేంద్ర మోడీ మూలన మనకి మంచి మీరు బీజేపీకి ఓటేస్తా అంటున్నారు, ఇక్కడ ఈటెల అక్కడ మోడీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయా? తప్పనిసరిగా వస్తాడు, సవాలే లేదు. 400 అంటున్నారు, 400 కన్నా ఎక్కువ రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీరేం ఏం చేస్తుంటారండి? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఎక్కడ మీరు ఏపీలో? ఏపీలో అంటే గుంటూరు దగ్గర. గుంటూరు. సో ఇక్కడ సెటిల్ అయిపోయినారు. యా, థ్యాంక్ యూ. మీది ఎక్కడన్నా? ఎక్కడ పెద్ద మనిషి మనది? లోకల్ అండి. లోకలే. ఎస్. ఎక్కడ అంటే పుట్టి పెరిగింది ఇక్కడ? పెరిగింది హైదరాబాద్. హైదరాబాద్. ఎస్. ఏమంటున్నారు ఇక్కడ ఓటు ఎవరికి ఈసారి ఎంపీ ఎలక్షన్లో? అంతే, మోదీ, నరేంద్ర మోదీ. సమస్య లేదు అక్కడ. వేరే క్యాండిడేట్స్ ఎవరు లేరండి. ఎందుకట్లా? మళ్ళీ మధ్యలో కూలిపోతాయి, కుంభకోణాలు, స్కామ్లు. ఎవరు చూసినా స్కామ్లు తప్పిస్తే ఎవడు అభివృద్ధి చేసింది ఏం లేదు. నరేంద్ర మోదీకి వెనకాల ఎవరు లేరు, స్కామ్లు చేయడానికి అవకాశాలు లేవు. వాడి వల్ల కొద్ది పేరు ఉంది, లేదని కాదు. నరేంద్ర మోడీ అంటే పేరు ఉంది, అదన్నీ నమ్ముతున్నారు. అంతేగాని పెద్ద ఫ్యామిలీ ఉండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి, ఫ్యామిలీ వాళ్ళని అందరినీ తీసుకొచ్చేసి రాజకీయాలలో దింపేసి, ఎగ్జాంపుల్ పడదా కేసీఆర్ లాగా ఇలాంటి స్కామ్లలో ఇరుక్కోవడం అలాగా అక్కడ అతని దగ్గర లేవు. కాబట్టి తప్పకుండా మళ్ళీ ఈసారి అతన్ని గెలిపించాలి. ఎక్కడ సార్? ఇక్కడేనా మీ ఓటు? ఎవరు గెలుస్తున్నారు సార్ ఇక్కడ? చెప్పలేము సార్. మీరేమనుకుంటున్నారు? ఒక అంచనా ఉంటుంది కదా. ఏమో మరి, ఇప్పుడైతే కాంగ్రెస్ అని అంటున్నారు, మరి చూడాలి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉందా ఫైట్? అది గ్యారెంటీ చెప్పలేమండి. ఇప్పుడు బీజేపీ వచ్చినా రావచ్చు, ఆశ్చర్యపోవడానికి అయితే లేదు. ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఏంటి? మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కదా. నాకు తెలిసినంత వరకు అయితే బీజేపీ తరఫు నుంచి ఆయన ఉన్నారు, మన రాజేందర్ గారు, ఈటల రాజేందర్. కాంగ్రెస్ తరఫున ఏంటనేది తెలియదు ఇంకా. అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే పెద్ద మనిషి, ఎక్కడనే మనది? మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్ సార్. ఓటు ఎక్కడ ఉంది? ఓటు అక్కడ సిద్దిపేట అక్కడ. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 10 years అవుతుంది. ఎవరు గెలుస్తారు ఇక్కడ? మీకు ఏమైనా అనుకుంటున్నారా? ముగ్గురు టగ్గాపరే ఉంది సార్. బీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. అక్కడ ఎట్లుందో మెదక్? మాది మెదక్ కాదు, అంటే సిద్దిపేట కాన్స్టిట్యూషన్ అంటే కరీంనగర్ కిందకి వస్తుంది. కరీంనగర్ కిందకి వస్తుంది. సిద్దిపేట జిల్లా అయితే మెదక్ కిందకే వస్తుంది. సిద్దిపేట జిల్లా అయింది కానీ ఇప్పుడు మాది మెదక్. ఎంపీ ఎలక్షన్ మాత్రం కరీంనగర్కి పడుతుంది. ఏ నియోజకవర్గం ఇది? మాది ఉస్మానాబాద్ నియోజకవర్గం. అట్లా చెప్పు. కరీంనగర్. ఎవరు గెలుస్తుంటారు ఆడ కూడా టగ్గపరే ఉంది సార్. మరి బోనిపల్లి వినోద్ కుమార్ ఇది వరకు బాగానే పనిచేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే వెల్చాల రాయందరు, ఆయన కొత్త క్యాండిడేట్ సార్. బీజేపీ అయితే బండి సంజయ్ బీఆర్ఎస్ మధ్యన ఉండే తప్పింది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, నమస్తే. ఎక్కడ? ఇక్కడే ఉంటారా మీరు? మీ ఓటు ఎక్కడ ఉందో? మిమ్మల్ని ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నా, అసలు ఆ టైం కుదరలే నాకు. యాక్చువల్గా ఉంది ఇక్కడ. ఎవరు గెలిచినట్టున్నారు ఇక్కడ? ఎవరికి ఉన్నాయి? మన లాస్ట్ టైం అయితే ఎమ్మెల్యే వీళ్ళే వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళే. ఇప్పుడైతే మల్కాజ్గిరి కదా, నాకు తెలిసి కాంగ్రెసే కొట్టేస్తుంది ఆల్మోస్ట్. వై కాంగ్రెస్ ఎందుకని అనుకుంటున్నారు? ఇక్కడ ఈటల పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ ఉంది. అంటే బేసికల్గా కాంగ్రెస్ మల్కాజ్గిరిలో బాగా బలంగా ఉంటుంది, ఇప్పుడని కాదు, స్టార్టింగ్ నుంచి. అంటే నేను ఇంతకుముందు కేపీహెచ్బీలో ఉండేటోడిని, 2016 నుంచి ఇక్కడికి వచ్చాను. అంటే నేను అరౌండ్ 15 years నుంచి ఓటేస్తున్నాను నేను. సో నేను అప్పటి నుంచి నాకు ఐడెంటిఫికేషన్ ఉంది దీనిపైన. సో అది కాంగ్రెస్. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ అంటే మా వాళ్ళది డిఫరెంట్, ఆంధ్ర సైడ్. బట్ వీ బోర్న్ అండ్ బోట్ అప్ హియర్ ఉంది. సో అది ప్రాబ్లం. బట్ యాక్చువల్గా మీది అండ్ తిన్మర్ మల్లన్న మీ వీడియోస్ బాగా ఫాలో అవుతుంటా. అంటే మీ స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని జైల్లో పెట్టినప్పటి నుంచి, మీ పైన కొంచెం హెరాస్మెంట్ జరిగినప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను నేను. మీది ఇక్కడ ఓటు ఉందా అండి మీకు? మల్కాజ్గిరి గాజుల రామన్ ఉంది. గాజుల రామన్ దేనికి ఎందుకు వస్తుంది? మల్కాజ్గిరి కదా. ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? బీజేపీ గెలుస్తారు. బీజేపీ. ఎవరు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి? బీజేపీ నుంచి అదే శ్రీశైలం గౌడ్, మల్కాజ్గిరి, ఈటల. బీజేపీ నుంచి ఈటల. సారీ, కాంగ్రెస్ నుంచి అదే శ్రీశైలం గౌడ్. సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అట్లనా? ఏమవుతుంది. టీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి కదా ఇది. సో కుత్బులాపూర్ చెప్తున్నారు మీరు. కుత్బులాపూర్ పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు వీళ్ళంతా పోటీ చేశారు. సో ఎట్లా ఎవరు బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నారా? నేనా? ఇది అంటే నాది పర్సనల్. అది పర్సనల్ అండి. అర్థం కాలే. పర్సనల్ పరిశీలిస్తున్నారా? పర్సనల్. ఓకే ఓకే. అంటే ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నారు ఈ దేశంలో? ప్రధానమంత్రి ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు? ప్రధానమంత్రి పిఎంఏ, అది మోడీ. ఎందుకు మోడీ అనుకుంటున్నారు?
మోడీ అంటే ఇప్పుడు మనకు మామూలుగా అది ఆ, అదే మనకు అంటే బార్డర్లో అదే కాశ్మీర్ బార్డర్లో కానీ స్ట్రిక్ట్ చేయడము, అంటే బియ్యము పేదవాళ్ళకు ఫ్రీ ఇవ్వడం, ఇటువంటివి బాగా చేశారు. ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను మార్కెటింగ్ అక్వాగార్డ్. ఇప్పుడు ఈడ మరి ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు? కాంగ్రెస్ పర్లేదండి. కేసీఆర్తో కంపేర్ చేస్తే బెటరా? కేసీఆర్ ఇంకా అంటే ఇంకా 2-3 నెలలు అయింది కదా, ఇంకా కావాలి. టూ ఎర్లీ. థ్యాంక్ యూ.